श्री गुरुभ्यो नमः। हरिः ओम। श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मंगलम मंगलम कौसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्ती तनूजाय सार्वभौमाय मंगलम। 2019 ఫిబ్రవరి మాసంలో మిథున రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? ఒకటి, 2, 3 వారాలు అత్యంత అనుకూలవంతమైనటువంటి ధనయోగాలు, నూతన ప్రభుత్వ ఉద్యోగ ప్రాప్తి, క్యాంపస్ సెలక్షన్లో విద్యార్థులకి కొత్త ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశాలు, విద్యార్థులకు గణనీయమైనటువంటి విద్యాభివృద్ధి, పోటీ పరీక్షల్లో విజయము, ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందాలని పోటీ పరీక్షలు రాస్తున్న వారికి ఊహించిన విధంగా విద్యాలాభం ఉంటుంది. తప్పకుండా మీకు ప్రభుత్వ ఉద్యోగాన్ని ప్రాప్తించిన అవకాశం, అలాగే ప్రభుత్వంలో ఉద్యోగంలో ఉండి ప్రమోషన్ కోసం రాసేటువంటి పరీక్షల్లో కూడా విజయాన్ని పొందుకునే అవకాశం, వివాహాది నిశ్చయితాంబూలాదులు ఇచ్చిపుచ్చుకునే అవకాశం, శుభమైన సంతాన వార్త అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక ప్రయోజనాలు బలంగా ఉంటున్నాయి. స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో ధనలాభం బలంగా ఉంటుంది. ఆత్మీయుల సందర్శన ఆనందాన్ని కలిగిస్తుంది. దేశ విదేశీయాన ప్రయాణం లాభము, విదేశాల్లో ఉన్న వారికి స్వదేశానికి రావాలన్న అనుకూలత, వీసా సంబంధ సమస్యలు కూడా తొలగిపోవడము, గత 3 సంవత్సరాలుగా విదేశాల్లో ఉంటూ స్వదేశానికి తిరిగి వస్తే విదేశానికి మళ్ళీ వెళ్ళే అవకాశం ఉన్న వారికి శుభవార్త వినే అవకాశం బలంగా ఉంటుంది. అనగా మీరు స్వదేశానికి వచ్చినా మళ్ళీ విదేశానికి వెళ్ళేటువంటి వీసాని పొందుకునే సౌలభ్యం కూడా చాలా స్పష్టంగా ఏర్పడుతుంది. విదేశాల్లో ఉన్న వారికి సంపూర్ణమైనటువంటి వీసా ప్రాప్తి, స్థిర నివాసము, ఉన్నతోన్నత ఉద్యోగ ప్రాప్తి, ఎంతో కాలంగా ఉద్యోగం లేక దొంగచాటుగా ఉన్నటువంటి వ్యక్తులకు కూడా అనుకూలవంతమైనటువంటి ధన ప్రాప్తికి అందే అవకాశం, ఉత్తమ ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం కనబడుతోంది. విదేశాలు ఉన్నవారు గత కొంతకాలంగా 5-6 మాసాల నుంచి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నత స్థాయి ప్రయత్నం కోసం చేసేటువంటి ఈ మాసంలో అనుకూలవంతమైన శుభ పరిణామాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఇల్లు లాంటివి అమ్మకాలు కానీ కొనుగోలు కానీ ఆనందాన్ని కలిగిస్తాయి. విదేశాల్లో స్థిరమైనటువంటి శుభ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. స్వదేశంలో కూడా ఆర్థిక ప్రయోజనము, నూతన గృహ నిర్మాణము, గృహప్రవేశము, శుభమైనటువంటి వివాహాది చర్చలు కూడా లాభాన్ని కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కన్యాదాన ప్రాప్తి కూడా ఉంటుంది. సుపుత్రిక ప్రాప్తి కూడా ఉంటుంది. ఆర్థికమైనటువంటి వెసులుబాటు ఉంటుంది. రావాల్సిన రుణాలని కూడా సమయానుకూలంగా అందడం, ఇవ్వాల్సిన రుణాలని కూడా పూర్తి చేసుకోవడం లాంటివి కూడా ఈ రోజున ఈ మాసంలో ఎక్కువగా చెప్పబడుతుంది. ఆరోగ్యం అత్యంత అనుకూలంగా చెప్పబడుతుంది. స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో ఊహించని ధనలాభాలు, ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకోవడం, కన్సల్టెన్సీ మీద ఆధారపడి చేసేటువంటి కొన్ని పనులు మంచి ఫలితాన్ని ఇవ్వడం, ఆరోగ్యం అనుకూలంగా ఉండడము, ఆత్మీయుల సందర్శన, ప్రేయసీ ప్రియులు ఒక్కటయ్యేటువంటి అవకాశాలు, దాదాపుగా వీరికి తల వివాదాలని కూడా సమసిపోతాయి. పోలీస్ స్టేషన్ ఉన్నటువంటి గొడవలని కూడా తీరిపోతాయి. వివాదాస్పద అంశాలన్నీ కూడా పరిష్కారమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగ ప్రాప్తి ఆనందాన్ని కలిగిస్తుంది. దాదాపుగా అన్ని వర్గాల్లోని వారికి అనుకూలతలు, ముఖ్యంగా పోలీస్ శాఖలోను ఈ సిబిఐ లాంటి గూఢాచార్య సంస్థల్లో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులకి ధనలాభము, ఉద్యోగాభివృద్ధి, దాదాపుగా ఎక్కువగా ఉన్నటువంటి కుటుంబ సభ్యులతో కలిసేటువంటి సెలవును ప్రకటించే అవకాశం కూడా కనబడుతోంది. ఉత్తమ ఉద్యోగిగా అవార్డు అందుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ధనం అధికంగా ఉండడం వల్ల గృహ ఉపకరణ అలంకరణ సామాగ్రి కానీ, వాహనాన్ని కానీ, సువర్ణ ఆభరణాలు కానీ, నూతన వస్త్రాలు కానీ కొనుగోలు చేసే అవకాశం, ఇంటిలో ఏదైనా శుభకార్య నిర్వహణ, సోదర సోదరీమణులతో ఉన్నటువంటి లేనిపోని ఇబ్బందులన్నీ కూడా సమసిపోయి అనుకూల వాతావరణం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఆత్మీయుల సందర్శన లాభాన్ని కలిగిస్తుంది. ఏదైనా ఉత్సవంలో కానీ లేదా యజ్ఞ యాగాదుల్లో పాల్గొనేటువంటి అవకాశం బలంగా ఉన్నాయి. అనేక రకాల రుగ్మతల నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. ఆన్ సైట్లో విదేశీయాన యోగ్యత కూడా చాలా స్పష్టంగా ఏర్పడుతోంది. ఇంతకుముందు కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి కొన్ని వివాద అంశాలు ఈరోజు పరిష్కారమైన, ఆస్తి తగాదాలన్నీ కూడా ఇంతకుముందు మధ్యలో అంటిపుచ్చుకున్న మధ్యవర్తి ద్వారా అటువంటి సమస్యలన్నీ కూడా ఈ మాసంలో పరిష్కారమయ్యే అవకాశం ఉంటుంది. ఇక 4వ వారంలో ఆఖరి వారంలో అవమానాలు, వాహన ప్రమాదము, మద్యపాన సేవనము, పోలీస్ స్టేషన్ గడప దొక్కడము, చికాకులు, ఉద్యోగంలోంచి మనం తీసేసి పక్కన పెట్టడము, సస్పెండ్ అవ్వడము, లంచగొండులుగా మారడము, అనవసరమైనటువంటి విభేదాలకు తావివ్వడము,
చికాకు పడడము, ఆత్మస్థైర్యాన్ని కోల్పోవడము, ఆత్మన్యూనత భావము, అనవసర దుష్టుల సాంగత్యము, అన్య స్త్రీ అన్య పురుష పరిచయం వల్ల కుటుంబంలో విభేదాలు పొడచూపే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఆలోచన లేని విధానంలో మీరు కొత్త వాటిల్లో తలదూరుస్తారు, నష్టపోయే అవకాశం. రాజకీయ నాయకులకి పదవీ గండం, దేనిపోని వివాదాంశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆకస్మిక ధన నష్టము, స్పెక్యులేషన్లో షేర్ మార్కెట్లో దాదాపుగా నష్టపోయేటువంటి ప్రమాదం కనబడుతోంది. కాబట్టి 4వ వారంలో, ఆఖరి వారంలో అత్యంత జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయడమే ఉత్తమంగా చెప్పబడుతోంది. విద్యార్థులు కూడా కష్టపడితేనే అధికమైనటువంటి మార్కులు పొందుకునే అవకాశం ఉంటుంది. అటువంటి విషయాన్ని గుర్తించండి. విదేశాల్లో ఉన్న వారు కూడా చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయడం ఉత్తమంగా చెప్పబడుతుంది. విద్యార్థులు, ముఖ్యంగా విదేశాల్లో ఉన్న విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయడము, అధికమైనటువంటి సమయాన్ని ఉద్యోగానికి కేటాయించడం వల్ల విద్యలో ఆటంకాలు ఏర్పడేటువంటి సూచన కనబడుతుంది. కళాశాల వాళ్ళు మీకు ఏదైనా మెమో లాంటిది ఇచ్చేటువంటి ప్రయత్నం కూడా జరగవచ్చును. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్త ఉండడం మంచిది. ముఖ్యంగా నోరుని అదుపులో పెట్టుకునే ప్రయత్నం చేయడం వల్ల అనుకూలత ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారికి ఈ మాసం మొత్తం కూడా అనుకూలవంతమైన ఫలితాలు ఉన్నప్పటికీ ఆఖరి వారంలో నష్టాన్ని కలిగించే అంశాలు ఎక్కువగా ఉన్నందువల్ల భగవంతుని ఆరాధన, దాన ధర్మాదులు చేసుకోవడము, ధ్యానము, యోగాసనాల ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవడము లాంటివన్నీ చేసినట్టయితే అనుకూలవంతమైన శుభస్థితి ఏర్పడుతుంది. విద్యా, ఉద్యోగ, వ్యాపార అనుకూలత ఎక్కువగా ఉంటాయి. రాజకీయ నాయకులు కానీ, రైతు సోదరులు కానీ అనుకూలవంతమైన శుభస్థితి. ముఖ్యంగా చిత్రకళలో మరియు కళాకారులకి ఊహించిన విధంగా ధనలాభము, కొత్త కాంట్రాక్టులు అందుకునేటువంటి అవకాశం కనబడుతుంది. అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకి పెండింగ్ బిల్స్ అన్ని కూడా శాంక్షన్ అయ్యేటువంటి అవకాశం ఉన్నాయి. కొత్త కాంట్రాక్టులు పొందుకునేటువంటి అవకాశం కూడా చాలా స్పష్టంగా ఏర్పడుతుంది. విదేశాలతో ముడిపడినటువంటి వ్యాపార అభివృద్ధి కూడా ముందుకు సాగే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి. అత్యంత అనుకూలవంతమైన మాసంగా చెప్పబడుతున్నప్పటికీ ఆఖరి వారంలో కాస్త జాగ్రత్తగా ఉండేటువంటి అవకాశాన్ని వినియోగించుకోవడం వల్ల పరిపూర్ణమైనటువంటి మాస శుభ ఫలితాలు పొందుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారు అన్ని రకాల శుభ ప్రయోజనాలు పొందాలని ఆశిస్తూ సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.